ఒక ఊరిలో ఏడుగురన్నదమ్ములుండిరి. వారందరికి పెండ్లిండ్లై భార్యలు కాపురములకు వచ్చిరి. కొంతకాలమునక ఏడుగురు తోటికోడండ్రును పోలాలమావాస్యనోము నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి. కాని ఆ అమావాస్యనాడు ఆఖరి బిడ్డ చనిపోవుటచే వారెవరును నోమునోచుకొనలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరములు నోమునోచుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరామె బిడ్డ చనిపోవుటయు అందుచే వారికా నోము నోచుకొనుటకు వీలులేకపోవుటయు మిగిలిన 6గురు ఏడవయామెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను. అట్లీ 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము జేసిరి. పూర్వంవలె ఆఖరియామె బిడ్డ చనిపోయెను. కాని ఆమె తోటికోడళ్ళు తనను తిట్టిపోయుదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడండ్ర ఇళ్లకు వెళ్లి వారితో కలసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చెను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డశవమును భుజముమీద వేసుకుని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడివద్దకు తీసుకునిపోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకు బయలేదేరిన పోలేరమ్మ ఆమెను చూచి, ఎందులకేడ్చుచుంటి వని అడిగెను. అందులకామె, అమ్మా, ఏడ్వకేమి చేయమన్నావు? 7 ఏండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయెను. కాని ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నాతోటికోడండ్రు నోమునోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారినోము యాగుటకిష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చితి ననెను. ఆ మాటలు విని పోలేరమ్మ జాలినొంది ఆమెకు అక్షంతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారివారి పేర్లతో పిలువవలసినదిగా జెప్పి వెడలిపోయెను. అమ్మవారు చెప్పినట్లుగనే ఆమె తన పిల్లలను పాతిన గోతులమీద అక్షతలను చల్లి చచ్చిన వారిని వారివారి పేరులతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి. అంతటా నామె ఆ 7గురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళెను. తెల్లవారుసరికి ఆమె తోడికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి, వీరెక్కడ నుండి వచ్చిరి అని అడుగగా ఆమె గతరాత్రి జరిగిన విషయములు దెల్పెను. ఆ మాటలకందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరమూ పోలాల అమావాస్య నోము నోచుకొనుచు సుఖముగా నుండిరి. దీనికి ఉద్యాపనము లేదు. ఇది అందరునూ భక్తులారా, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఆశీస్సులు పొందండి.